మరికొన్ని రోజుల్లో టీమిండియా టెస్ట్ సిరీస్ బరిలోకి దిగనుంది. బంగ్లాదేశ్తో స్వదేశంలో 2 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఆడనుంది రోహిత్ సేన. చాలా గ్యాప్ తర్వాత భారత జట్టు గ్రౌండ్లోకి దిగుతోంది. టీ20 వరల్డ్ కప్ విజయం తర్వాత శ్రీలంకతో టీ20 వన్డే సిరీస్లు ఆడిన టీమిండియా దాదాపు 40 రోజుల తర్వాత అంతర్జాతీయ సిరీస్కు రెడీ అయింది. ఇప్పటికే 2 టెస్టుల సిరీస్ కోసం స్క్వాడ్ కూడా ప్రకటించారు భారత సెలెక్టర్లు. ఈ క్రమంలోనే టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ కెప్టెన్ రోహిత్ శర్మపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ మాట్లాడేది తనకు అస్సలు అర్థం కాదని కుండ బద్దలు కొట్టేశాడు. ముంబైకి చెందిన రోహిత్ శర్మ ఏది చెప్పాలనుకున్నా స్పష్టంగా చెప్పలేడు. అది ఇది అక్కడ ఇక్కడ అంటూ మాటను సగం మింగేస్తూ ఉంటాడు. అతను ఏం చెప్తున్నాడో ఎవ్వరికీ అర్థం కాదు. టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన భేటీలో గ్రౌండ్లో మట్టెందుకు తిన్నావు అని ప్రధాని మోడీ అడగగా అది అక్కడ అలా జరిగిపోయింది అంటూ చెప్పేశాడు. అది అంటే ఏంటి? అలా జరిగిపోయిందంటే ఏం జరిగిపోయిందో ఎదుటి వాళ్ళే అర్థం చేసుకోవాలి. ఒకసారి టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సైతం రోహిత్ శర్మ వే ఆఫ్ టాకింగ్ గురించి స్పందిస్తూ రోహిత్ చెప్పేస్తాడు కానీ మనమే అర్థం చేసుకోవాలి అదేంటో అని సరదాగా పేర్కొన్నాడు. ఇప్పుడు పంత్ కూడా అదే విషయాన్ని వెల్లడించాడు. రోహిత్ శర్మ ఏం చెప్తున్నాడో తనకు గ్రౌండ్లో అర్థమవుతుంది కానీ ఆఫ్ ది ఫీల్డ్ అతను ఏం చెప్తున్నాడో తనకు అర్థం కాదని చెప్పాడు. మ్యాచ్ జరిగే సమయంలో రోహిత్ శర్మ చెప్పే మాటలు, ప్లానింగ్, స్ట్రాటజీ అర్థమవుతాయి కానీ ఆఫ్ ది ఫీల్డ్ జనరల్గా మాట్లాడుకునే మాటలు తనకు అస్సలు అర్థం కావు. అతను ఏం చెప్తాడో ఏమో అంటూ తెలిపాడు. అరే మనం అప్పుడు అక్కడికి వెళ్ళాము కదా, అది జరిగింది కదా, అదే ఇలా ఉంటుంది రోహిత్ శర్మ మాట్లాడితే. అప్పుడు అంటే ఎప్పుడు, అక్కడికి అంటే ఎక్కడికి, అది జరిగింది కదా అంటే అసలు ఏం జరిగింది, అదే అంటే ఏంటది, ఇలా అన్నీ విన్నవాళ్లే తెలుసుకోవాలి. మరి రోహిత్ మాట్లాడే మాటలు తనకు అర్థం కావు అంటూ పంత్ పేర్కొనడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.